జైలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము విష్ణుమాయ ఆలయానికి వచ్చినాం అనమాట. ఇది త్రిశూర్ నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 1086 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇప్పుడు మనము త్రిప్రయార్ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అయితే ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట ఇది. అయితే దీని గురించి నేను చెప్తాను, నడవండి పోదాం. చూడండి టెంపుల్ ఎంత బ్రహ్మాండంగా ఉందో. మొత్తం గోల్డ్ ప్లేటెడ్ అని అంట. தெரியாது இப்படி புரியுதா? இப்படி அப்படி இப்படி அப்படி இப்படி చూడండి వినాయకుని దర్శనం చేసుకోండి. ఇక్కడ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. చూడండి ఏనుగు చూడండి, ఇది ఒరిజినల్లా డూప్లికేటా చూడండి ఎలా ఉంది. సేమ్ ఒరిజినల్ ఏనుగు లెక్కనే ఉంది చూడండి. అయితే స్వామి ఇది విష్ణుమూర్తి ఆలయం అనుకున్నాం కానీ కాదు. ఇది యాక్చువల్లీ శివపార్వతుల ఇంకో పుత్రుడు అంట, విష్ణుమాయి అని ఆయన ఆలయం అంటే ఇది. అయితే ఇక్కడ వచ్చిన వారికి కోరిన కోరికలు మంచిగా తీరుతాయంట. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ పటాపంచలు అయిపోతాయంట. అది పెద్ద స్టోరీ ఉంది స్వామిది. ఇగో ఈ స్వామి విష్ణుమాయి అంటారన్నమాట. ఈయన పార్వతి పరమేశ్వరుల పుత్రుడు అంట. చూడండి స్వామిని మంచిగా దర్శనం చేసుకోండి. లోపలైతే అక్కడైతే అలవాటు లేదు, ఇక్కడే చేసుకోండి. మొత్తానికి బ్రహ్మాండంగా ఉంది ఆలయం, అయితే చాలా మంచిగా ఉంది. నడవండి, నెక్స్ట్ ఎక్కడ తీసుకుపోతుందో అక్కడ నడవండి. స్వాములు ఇప్పుడు మనము విష్ణుమాయ ఆలయం నుంచి కుట్టి చేతన్ ఆలయానికి వెళ్తున్నాము. ఇది ఒక 1 ఫర్లాంగ్ ఉంటుంది అనమాట.
నడవండి చూద్దాము అక్కడ ఏంటో స్వామిది. నమః ఓం అఖండాయ నమః ఓం సచ్చిదానందాయ నమః. అయితే స్వామి ఇప్పుడు మనం పక్కకే మళ్ళా కుట్టి చేతన్ ఆలయానికి వచ్చినాము. అది ఏందో చూద్దాం. యాక్చువల్లీ కన్ఫ్యూజింగ్గా ఉంది, దాన్ని చూద్దాం. ఓం మహాప్రభవే నమః. అయితే స్వాములు గుళ్ళు మాత్రం బ్రహ్మాండంగా అది ఇది అన్ని ఒకటే గుడి అంట. సో అది విష్ణుమాయ, మళ్ళీ ఇది కుట్టి చేతన్ అని అంటారు. అయితే విష్ణుమాయ టెంపుల్ అంటారు అనమాట. అండ్ విష్ణుమాయ అంటే యాక్చువల్లీ ఏంటంటే అప్పుడు ఒక భక్తుడు హిమాలయాలకు పోయి తపస్సు చేసినమాట. తపస్సు చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమైతే స్వామి కోరిండంట, స్వామి నువ్వు మా దగ్గరకు వచ్చి వెలుగు అని చెప్పి కోరిండంట. అయితే అప్పుడు ఆ స్వామి ఇక్కడికి వచ్చి ఇక్కడ కొలువు తిరిండు అనమాట. అయితే అంటే ఆ స్వామి కొడుకు ఈ విష్ణుమాయ అంటే ఈ విష్ణు పార్వతి వాళ్ళ కొడుకును పంపించి ఇక్కడ కొలువు తిరిండు అనమాట. దాని దీని స్టోరీ. గుళ్ళు అయితే మంచిగా బంగారం అది బ్రహ్మాండంగా ఉన్నది. బంగారం పోతే తర్వాత చూడాలి మరి ఎట్టెట్లుందో ఏందో. మళ్ళీ తర్వాత ఇడికించి మనం ఎక్కడ పోదామో స్వామి దాన్ని చూడండి. చలో స్వామి, ఇప్పుడు మనం విష్ణుమాయ కుట్టి చేతన్ ఆలయం నుంచి కుళల్ మాణిక్యం ఆలయానికి వెళ్తున్నాం అన్నమాట. ఇది భరతుని క్షేత్రం ఇది. అయితే ఇది 17 కిలోమీటర్లు ఉంటుంది కుట్టి చేతన్ నుండి. నడవండి.